పేరు వరలక్ష్మి గారు. నా పేరు వరలక్ష్మి గారు. నాకు కొంచెం ఒంట్లో బాగుండేది కాదండి. కొంచెం కనుక ఆపరేషన్ చేయించుకుంటే ఒక నెలలు బాగున్నాను. తర్వాత కొంచెం మక్క నొప్పి వచ్చేసింది. మక్క సరుపులో బాగా వచ్చేసింది. వచ్చేస్తే మా కోళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే 5,000 రూపాయలు మందులు రాశారు. తగ్గలేదు. వాళ్ళు వాడిన తర్వాత నా పెద్ద కూతురు వచ్చి అమ్మ ఎలా ఉందమ్మా అనేసి వచ్చి అడిగింది. అమ్మ ఏం తగ్గలేదమ్మా, ఎలా తీసుకెళ్ళారు, తగ్గలేదు, వదిన తీసుకెళ్ళింది అన్నాను. అయితే అమ్మ ఇంకో డాక్టర్ కాడ తీసుకెళ్దామా అన్నది. ఎక్కడికమ్మా అంటే గుణశేఖర్ తీసుకెళ్దామమ్మా అన్నది. సరే అమ్మ అనేసి తీసుకెళ్దాం అనేసి మా కోళ్ళు ఎందుకమ్మా నేనే తీసుకెళ్తానులే అనేసి మా కోళ్ళు తీసుకెళ్ళింది. అతని కాడ తీసుకెళ్తే అతను చూసి దేవుడిలాగే కనిపించాడండి నాకు. అమ్మ నువ్వు కూర్చో, కుర్చీ మీద కూర్చో అన్నాడు. కూర్చోబెట్టాడు. ఏంటి నీ పాలిట ఏంటమ్మా అన్నాడు. నా పాలిట బాబు ఇలా మక్క నొప్పి వచ్చేసింది కన్నుకి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత, మరి ఇది ఇలా తగ్గలేదు, ఈ మందులు ఇవన్నీ ఓడాను అనేసి కాగితాలన్నీ చూపించి చూశాడు. అమ్మ నీకు మందులు ఎక్కువ అయిపోయినాయి, ఇంకా నీ వయసుకి ఏ మందులు వద్దు, నువ్వు వెళ్ళాలంటే వైజాగ్ పాలిటైల్ హాస్పిటల్కి నువ్వు వెళ్ళాలా, అక్కడ దీన్ని తగ్గట్టు ఏదో పరిష్కారం చేస్తారు అని కాగితం రాసి ఇచ్చాడు. అది ఇంటికి వచ్చేసాము కోళ్ళు నన్ను. ఇంటికి వచ్చేసి అంతలో మళ్ళీ మా పెదమ్మలు వచ్చింది. అమ్మ ఏటన్నారమ్మా అనేసి అడిగింది. నా కూతురుని చూసి ఊరికే ఏడ్చేస్తున్నాను. అమ్మ అది తగ్గడానికి రాలేదమ్మా, ఆయన మందులు వేసినా తగ్గలేదు, ఇంకేం మందులు వద్దన్నాడమ్మా అతను అనేసి నన్ను ఏడ్చేస్తున్నాను. అమ్మ నువ్వేమి ఏడకో, నాకు అది చూసి నా కూతురు కూడా బాధపడి ఏడిచి నువ్వు మందులో ఏం ఆడకమ్మా, నువ్వు పత్రిసారిని తలుచుకొని నువ్వు కూర్చొని ఓ పావు గంట కూకొని అలా నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానం చెయ్యి, ఏ మందులు వాడొద్దు, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దమ్మా. అప్పటికో సంవత్సరం బట్టి వాళ్ళు చేస్తున్నారు ధ్యానం. ఏటమ్మాయిన మందులు వాడినా తగ్గలేదు, ఏం తగ్గుతుందమ్మా అన్నాను. నువ్వు అలా అనకమ్మా, నువ్వు ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల ముందు స్టార్ట్ చెయ్యి నన్ను అన్నాను. అందుకని నువ్వు ధ్యానం చెయ్యమ్మా అనేసి అన్నావు. నేను కూకోలేకపోతున్నానమ్మా, మంచం మీద కాలు కింద దించలేకపోతున్నాను, ఎలా చేసేదమ్మా అన్నాను. అలా కాదమ్మా, నువ్వు 10 నిమిషాలు కూర్చో, 5 నిమిషాలు కూర్చో, అందుకే కూకోలేకపోతున్నా అంతే, నువ్వు పడుకొని కళ్ళు ముయ్యి, తండ్రి నువ్వే ఉన్నావు అనేసి పత్రిసారి నువ్వే ఉన్నావు, నాకు ఎవరూ లేరు, నిన్నే నమ్మినాను, ఇంక నువ్వేం అనొద్దు, అలా చెయ్యమ్మా అన్నది. అలా 3 రోజులు చేతాడికి కొంచెం 5 రోజులకి మా అక్క నొప్పి తగ్గింది, మంచం దిగడం అయింది. అయితే అమ్మ ఉన్నాడమ్మా, భగవంతుడు ఉన్నాడు అలాగనేసి నన్ను ఇంకా అలా తనుసుకొని తెల్లారులేసి వదిలేసి పొద్దులేసి రాత్రులు పడుకుంటాడు, అన్నం తిని కూకుంటాడు, ఇంకా అదే ధ్యానమైన ఇంకా అలా పావుగంటకో చుట్టూ ఇంకా అలా మరకుంటా అలా నేను ధ్యానం చేసుకున్నాను. అలా చేసుకుంటాడు పూర్తిగా నెలతబడికి నాకు పూర్తిగా మక్క నొప్పి తగ్గిపోయింది. ఇంకొక మాత్ర వేసుకోలేదు, మాకు సరుపు తగ్గిపోయింది. ఇంకా బాలమేడమ్మ పర్మింట్కి వెళ్ళేదాన్ని. తండ్రి నువ్వే ఉన్నావు పత్రిసారు, నన్ను బాలమేడమ్మ మేడెక్కి నన్ను చేసుకునే అవకాశం నాకు నువ్వు ఇవ్వాలా, నన్ను అక్కడికే వచ్చి నన్ను చేసుకుంటాను, ఇంకెక్కడికి వెళ్ళను, నీ ధ్యానము అనేసి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుంటే నాకు పూర్తిగా తగ్గింది. ఒకరోజు తప్పకుండా అక్కడికి మాత్రం వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నాను. ఆ పత్రిసారికి బాగా నమస్కారం చేసుకుంటే ఆ తండ్రి నాకు బాగా అవకాశం ఇచ్చాడు, నా ప్రయాణానికి అవకాశం ఇచ్చాడు. నా ఇంట్లో బాగుంది, నా ఒంట్లో బాగుంది, నా పిల్లలకి బాగుంది, నాకు బాగున్నది. అందరికీ బంధుమిత్రులకి అందరికీ వందనాలు, సార్కి వందనాలు, ఈ మేడమ్మలకు వందనాలు, మాస్టర్లకు వందనాలు.